హాయ్ అండి, హలో. వెల్కమ్ టు కాలగతి అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ 12 ఇల్లు. 12 ఇల్లో ఉండే గ్రహాలు కానివ్వండి, 12 ఇల్లు కానివ్వండి, మనకి ఎప్పుడు బాధ పెడతాయా అనేది టాపిక్ ఈరోజు. నా పేరు రవిశంకర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. 12వ స్థానం. 12వ స్థానం ధన సమయ వ్యయాలు. ధన సమయ వ్యయాలు. సో ఇక్కడ మనము ఏదో ఒక విధంగా, ధనమే కాదండి, సమయం కానివ్వండి, ఏదో ఒక విధంగా మనం నష్టపోతూ ఉంటాం. 12వ స్థానంలో కానివ్వండి, 12వ స్థానాధిపతి ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం ఆ విషయాల్లో కోల్పోతూ ఉంటాం. ప్రతిదీ కూడా కోల్పోతూ ఉంటాం. అది ధన నష్టమే కాదు. ఇక్కడ నష్టం అంటే మీరు మీ శక్తిని కూడా కోల్పోవచ్చు. ఓకే. మీరు ఆ నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారిగా చూద్దాం. మీరు మతపరమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడ మన ఇష్టాన్ని కోల్పోతాం. ఆయా స్థలాల యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ వెళ్ళిపోతాం. సో, మనము అనేది కోల్పోతాం. మనము అనేది కోల్పోయి, ఆ దేవుడే దిక్కు అని చెప్పేసి, ఆ మతపరమైన ప్రదేశాలకి మనం వెళ్తాం. అక్కడ మనల్ని మనం కోల్పోతాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ ల్యాండ్స్‌కెళ్ళామనుకోండి. ఫారిన్‌కెళ్ళాము. అక్కడ మనకి ఏం చేయాలో తెలీదు. ప్రతి దానికి కూడా ఏందంటే, మనకి ఎవరో ఒకరు మార్గదర్శకం, గైడెన్స్ గావాలి. ప్రతి చిన్న విషయానికి మనం ఒకరి దగ్గర నుంచి సహాయము, మార్గదర్శకత్వం అని కోరుకుంటూ ఉంటాం. అంటే మనల్ని మనం వదిలేసుకుంటున్నాము. మనం మనం లేవనమాట. అదే ఇప్పుడు మనం హాస్పిటల్‌లో చేరాం. అక్కడ కూడా ఏందంటే డాక్టర్ చెప్పినట్టు వింటాం. మనకంటూ ఏది ఉండదనమాట. మన స్వయం అనేది ఏది ఉండదు. జైలుకి వెళ్ళినా ఇదే తరహాగా ఉంటుంది. ఓకే. మఠాలకెళ్ళినా ఇదే రకంగా ఉంటుంది. సో, అడవులకెళ్ళినా ఇదే విధంగా ఉంటుంది. ఒంటరితనం. ఏదో ఒక ఒంటరితనం. నలుగురి మధ్యలో ఉన్నా గూడా ఒక ఒంటరితనంగా ఉండడం. ఇదంతా గూడా 12వ స్థానం యొక్క క్యారెక్టరిస్టిక్స్. 12వ స్థానంలో ఈ విధంగా మనల్ని మనం కోల్పోతూ ఉంటాం. ఓకే. సో, మనల్ని మనం కోల్పోతాం గాబట్టి ఇది దేవుడి దగ్గరకు చేరుస్తుంది అని అర్థం అన్నమాట. లాస్ట్‌కి మనల్ని మనం కోల్పోవాలి ఇక్కడ 12వ స్థానంలో. మీరు ఎంత ప్రయత్నించినా గూడా ఆ విషయాల్లో మనం కోల్పోతూనే ఉంటాము. ప్రాథమికంగా ఇది నష్టాలు, వ్యయాలకు సంబంధించిన ఇల్లు. ఆర్థిక నష్టం కావచ్చు, ఇంకా శక్తి నష్టం కావచ్చు, సమయం నష్టం కావచ్చు. ఏ వ్యక్తికి నష్టం కలిగిస్తుందనే విషయాలు 12వ స్థానం సూచిస్తుంది. ఏది శాశ్వతం కాదు. మనం వయస్సు, అనుభవంలో విషయాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఇక్కడ నేను జీవితాన్ని ప్రారంభించడానికి వ్యక్తి ఈ నష్టాలు, భావాలు కలిగి ఉంటాడు. ఓకే. ఏదో ఒకటి నష్టపోతూ ఉంటాడు వయసు పెరిగే కొద్దీ. గ్రహంలో 12 ఇంట్లో ఏ గ్రహం ఉంటే, ఆ గ్రహానికి సంబంధించిన నష్టాన్ని అనుభూతి చెందుతూ జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. మనం జీవితాల్లో పాఠాలు నేర్చుకొని, జీవితంలో విషయాల్లో మెరుగుపరుచుకోవడానికి ఆ గ్రహం కోసం మన వంతు మనం కృషి చేస్తూ ఉంటాం. మెరుగుపరుచుకోవాలని చూస్తూనే ఉంటాం. కానీ, అక్కడ నష్టపోతూనే ఉంటాము. నష్టాల బకెట్‌లో ఉన్నట్టే ఆ గ్రహం. 12వ స్థానంలో గ్రహం ఉంటే, నష్టాల బకెట్‌లో ఉన్నట్టే అన్నమాట. ఆ గ్రహానికి సంబంధించిన ఏదైనా మీరు పొందాలి అనుకుంటే, మీరు మీ జీవితంలో అదనపు ప్రయత్నం చేయవలసి వస్తుంది. మిమ్మల్ని మీరు కోల్పోవలసి వస్తుంది. ఓకే. ఇక్కడ మనల్ని చాలా దూరంగా తీసుకెళ్తూ ఉంటాయి ఈ గ్రహాలు. 12వ స్థానంలో ఉండే గ్రహాలు, 12వ స్థానాలు. మనము మనల్ని వదిలేసుకోవాలి. మనల్ని మనం వదిలేసుకోవాలనమాట. వదిలేసుకొని మన నేను అనే స్వయం ఏదైతే ఉంటుందో, మీ పర్సనాలిటీ, మీ క్యారెక్టర్ ఐడెంటిటీ అనేది ఇక్కడ వదిలేసుకోవాలి. అంతే కదండీ! మనం దేవుడి దగ్గరికి పోతే ఏం చేస్తాం? మనల్ని మనం వదిలేసుకొని ఆయనకి సరెండర్ అయిపోతాం. ఆయనకి దగ్గరవుతామనమాట. ఆయనకి దగ్గరవ్వాలంటే మన అహం అనేది వదిలేసుకోవాలి. మనము అనేది వదిలేసుకుంటే ఆయనకి దగ్గరవుతాం. చావు కూడా అంతే కదండీ! చావు కూడా ఏం చేస్తది? మనల్ని మన నుంచి దూరం చేసుకొని తీసుకెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ఏదైతే మనము ఆ పట్టు బిగించడం అనేది వదిలేసి ఓకే.
తెగిన గాలిపటంలాగా ఎగిరిపోతామో అదే 12వ స్థానం. 6వ స్థానంలో అంతా పట్టు బిగిస్తారు. మీ జీవితాన్నంతా కంట్రోల్ చేసుకుంటారు. 12వ స్థానంలో మొత్తం వదిలేస్తారు. ఇక్కడ ఏ గ్రహం ఉన్నా గూడా అన్నీ వదిలేసుకోవాల్సిందే. నష్టాల జాబితాలో ఉండాల్సిందే. హుహు. సో, ఇక్కడ మనం ఎంతో ప్రయత్నిస్తాం అన్నమాట. శక్తిని కూడగట్టుకొని ఎంతో ప్రయత్నిస్తాం. ఎంత ప్రయత్నించినా గూడా అక్కడ మీ శక్తి ఏదో ఒక రకంగా మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, "నేనెంతో డబ్బుని సేవ్ చేయాలనుకుంటాను సార్. సేవ్ చేయలేకపోతున్నాను. నా చేతుల్లో ఏది ఉండటం లేదు. నయా పైసా కూడా ఉండటం లేదు సార్. వెళ్ళిపోతోంది మొత్తం." కొంతమంది అంటారు, "సార్ నేను ఎంతో చదువుకోవాలనుకుంటున్నాను. ఎంత చదువుకోవాలనుకున్నా గూడా ఏదో ఒక రకంగా, ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ జరిగి నేను చదువుకోలేకపోతున్నాను. నా టైం అంతా వేస్ట్ అయిపోతుందని" అంటారు. ఒకళ్ళేమో ధనము, ఒకళ్ళేమో టైము. సో, ఇంకొకాయన ఏదో రోగంలో ఉంటారు. చావు బతుకుల్లో ఉంటాడు. సార్ నేనెంత ప్రయత్నం చేశానో, కానీ నా జీవితము ఇది కావట్లేదు అంటాడు. సో, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసుకొని పోతా ఉంటారు. ఏదో ఒక రకంగా వదిలేసుకొని పోతా ఉంటారు. ఇక్కడ అది తెగిన గాలిపటంలాగా మీ చేతిలో కంట్రోల్‌లో ఉండదు 12వ స్థానం అనేది. ఎగిరిపోతూ ఉంటుంది. ఓకే. మీరు దాన్ని దారం వేసి కట్టాలన్నా ఆగదు. వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే దీన్ని ధన సమయ వ్యయాలు అని కూడా చెప్పారు. ధనము, సమయం వ్యయమవుతుంది అని కూడా చెప్పారు. సరే మరి ఇక్కడ ఏ గ్రహాలు పెడితే ఎలా ఉంటదో చూద్దాం. ఫస్ట్‌గా రవి గానివ్వండి. రవి ఉంటే ఏందంటే తన అహం విషయంలో ధన సమయ వ్యయాలు వేస్ట్ చేస్తాడు. తన అహాన్ని చూపించే విషయాలు ఏవైతే ఉంటాయో, తన అహాన్ని చూపిస్తే ధన సమయ వ్యయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. ఆయనకి తెలియకుండానే సో, ఆయన తన ఆత్మవిశ్వాసం, అహం అనేది చూపిచ్చాడు అంటే, అనుకోకుండా ధన సమయ వ్యయాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. వ్యక్తికి ఆత్మవిశ్వాసం, స్వీయ విలువ అనేది ఉండాలి గదా! ఆ స్వీయ విలువ, ఆత్మవిశ్వాసం చూపిచ్చడానికి ఏదైతే ప్రయత్నం జేస్తాడో, ఆ విషయాల్లో ధన సమయ వ్యయాలు వేస్ట్ అయిపోతుంటాయి. రవి 12వ స్థానంలో ఉంటే, అతని విశ్వాసం దెబ్బతింటూనే ఉంటుంది. ఎంతో డెవలప్ చేయాలని చూస్తాడో, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటదో అది దెబ్బతింటూనే ఉంటది. సో, కెరీర్, అథారిటీ, గుర్తింపు ఇవన్నీ గూడా ఈ విషయాల్లో ఆయన ధన సమయ వ్యయాలు వేస్ట్ చేస్తాడు. అహంకార సంఘర్షణలో ధన సమయ వ్యయాలు వేస్ట్ చేస్తాడు. సో, తన అహాన్ని వదిలేసుకోవాలి అని చెప్తా ఉందనమాట. తన అహాన్ని వదిలేసుకోవాలి. అహం జోలికి వెళ్తే నీకు ధనాన్ని, సమయాన్ని వేస్ట్ చేపిస్తాను అని చెప్తోంది. రవి 12వ స్థానంలో ఉంటే. ఆయన అహం చూపించకూడదనమాట. అహం అనే క్వాలిటీస్ వదిలేసుకోవాలి. డామినేషన్, అథారిటీ చూపించడం, డామినేషన్ చూపించడం. ఓకే. ఒకళ్ళ మీద ఆహ్, నాయకత్వ లక్షణాలు చూపించడం ఇట్లాంటియన్నీ వదిలేసుకోవాలి. అలాంటివి చూపిస్తే ధన సమయాలు వేస్ట్ చేస్తాను అని చెప్తున్నాడు. అదే 12వ స్థానంలో చంద్రుడుంటే లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ప్రేమ, భావోద్వేగాలు, అనురాగాలు, ఆప్యాయతలు ఈ విషయాల్లో ప్రేమించిన వాళ్ళ కోసం ధన సమయాలు వేస్ట్ చేస్తారు. మంచిదే గదండీ! ప్రేమించిన వాళ్ళ కోసం ధన సమయాలు వేస్ట్ చేస్తే. సో, ప్రేమ అనే విషయం ఏదైతే ఉంటుందో, లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ విషయంలో ధన సమయ వ్యయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. వేస్ట్ అయ్యి ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. హుహు. సో, మనశ్శాంతి అనేది ఒంటరితనంలోనే దొరుకుతుంది. మనశ్శాంతి అనేది ఒంటరితనంలోనే దొరుకుతుంది. తల్లితో సంబంధం నష్టపోవచ్చు. తల్లి విషయాల్లో ధన సమయాలు జేయొచ్చు. ప్రేమించిన వాళ్ళ కోసం ధన సమయాలు వేస్ట్ చేయొచ్చు. మానసికంగా ప్రేమ, అనురాగం లాస్ అయిపోతూ ఉంటుంది. మీరెవరినైతే ప్రేమిస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా జరపబడతారు. దేవుడికి దేవుడిని ప్రేమించాలి మీరు. దేవుడికి దగ్గరవుతుండు. 12వ స్థానం ఓన్లీ యాక్సెస్ దేవుడి దగ్గరికిస్తుంది అంతే. మనస్సు అనేది ఇక్కడ ఒంటరితనాన్ని చేరుకోవాలి. 12వ స్థానంలో ఒంటరితనం ఉంటుంది. ఆధ్యాత్మికం ఉంటది. మెడిటేషన్ ఉంటుంది. సో,
చంద్రుడొచ్చి మనసు కారకుడు కాబట్టి, మనస్సు ప్రేమించిన వాళ్ళ విషయాల్లోకి పోతే ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ప్రేమించిన వాళ్ళ విషయంలో ధన సమయాలు వేస్ట్ అవుతాయి అని చెప్పి చంద్రుడు చెప్తున్నాడు. కుజుడు 12వ స్థానంలో ఉన్నట్టయితే మీ చార్ట్‌లో కుజుడు 12వ స్థానంలో ఉన్నట్టయితే కుజుడు ఏం చెప్తాడయ్యా? మీ హీరోయిజం, మీ మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు వీట్లి గురించి చెప్తాడు కుజుడు. ఈ పట్టుదల, పంతాలు, కోపాలు, మీ ధైర్య సాహసాలు, మీ హీరోయిజం ఈ విషయాల్లోకెళ్తే ధన సమయాలు వేస్ట్ అవుతాయి. వాళ్ళు తమ ప్రయత్నాలకు, చర్యలకు, కృషికి తగ్గ ఫలితాలు పొందలేరు. ఇక్కడ ఆ మొండితనం, పట్టుదల, పంతాలు, పోరాడే విషయాల్లో వాళ్ళు ఆ విషయాల జోలికి వెళ్తే ధన సమయాలు వేస్ట్ అవుతాయి. శక్తి అనేది కుజుడు అంటే శక్తి కాబట్టి, శక్తి అనే విషయంలో అది లాస్ అయిపోతూ ఉంటుంది. శక్తి అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో, వాళ్ళ శక్తంతా గూడా ఎక్కడ ఉపయోగించాలి? ఆధ్యాత్మిక విషయాల్లో ఉపయోగించాలి. మెడిటేషను, ఓకే. ధ్యానము, యోగా ఇట్లాంటి వాటిల్లో శక్తిని కేంద్రీకరించుకోవాలి. మిగతా వాటిల్లో శక్తిని కోల్పోతూ ఉంటారు. 12 స్థానంలో కుజుడుంటే. ఎంత ప్రయత్నించినా గూడా ఆ శక్తనేది నిలుపుదల అనేది ఉండదు. మీ నుంచి దూరం చేయబడుతూనే ఉంటుంది. సో, మీరు మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు వీటిలకెళ్ళి ధన సమయాలు వేస్ట్ చేస్తారు అని జెప్పి చెప్తున్నాడు. అదే బుధుడు మీకు 12 స్థానంలో ఉంటే, బుధుడు 12 స్థానంలో ఉంటే, బుధుడేందయ్యా మీ కమ్యూనికేషను, సమాచార సేకరణ, తెలివితేటలు, ఉపాయాలు పనడం, ఎత్తులు వేయడం, ఇట్లాంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఎక్కువగా మాట్లాడుతూ ధన సమయాలు వేస్ట్ చేయడం. కమ్యూనికేషన్ చేస్తూ ధన సమయాలు వేస్ట్ చేయడం. తెలివితేటలు, ఉచ్చులు, ఉపాయాలు ఇట్లాంటివి స్కెచ్‌లు ఇలాంటివి వేస్తూ ధన సమయాలు ఆలోచనల విషయంలో ఆయన ధన సమయాలు వేస్ట్ చేస్తాడు. కమ్యూనికేషన్ చేయడం వల్ల ధన సమయం ఏమవుతుంది? తన చుట్టూ ఉండే వ్యక్తులతో తన ఆలోచనలను తెలియజేయాలని అతను భావిస్తాడు. ఆ వ్యక్తి యొక్క ఊహ మరియు సంభాషణ ఏదైతే ఉంటుందో, ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఊహాశక్తి ఏదైతే ఉంటదో, ఆలోచన శక్తి అనే విషయంలో ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల్లో కమ్యూనికేషన్ చేయొచ్చు. వాళ్ళు రచయితలు గూడా కావచ్చు. రాసే దాంట్లో, కమ్యూనికేషన్ చేసే దాంట్లో ఆధ్యాత్మిక గురువులు గావచ్చు. ఆ విషయాల్లో వాళ్ళకే కదా ధన సమయాలు వేస్ట్ అవుతుంటాయి. కమ్యూనికేషన్ చేసే విషయాల్లో, రచనలు చేసే వాళ్ళ విషయంలోనే గదా! ఈ బుధుడి యొక్క శక్తంతా గూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు గూడా అయ్యుండొచ్చు. హుహు. సో, ఈ విధంగా కమ్యూనికేషన్ లాస్ అవుతుంది. మీ ఇంటెలిజెన్స్ ఉపాయాల వల్ల లాస్ అనేదొస్తుంది. వాటిల్లో ఎక్కువ టైమ్ అండ్ మనీ వేస్ట్ చేస్తారు అని జెప్పేసుంది. ఇంక పోతే శుక్రుడు 12 స్థానంలో ఉంటే, శుక్రుడు అంటే ఏంది? సుఖము, భోగము, అందము, ఆనందము ఆస్వాదించడం. సుఖము, భోగము, అందము, ఆనందము ఆస్వాదించడం అనే విషయంలో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. సంబంధాల విషయంలో ఎక్కువ టైమ్ అండ్ మనీ వేస్ట్ చేయొచ్చు. సంబంధాల విషయాల్లో, సంబంధాలు నిలబెట్టుకునే ప్రయత్నంలో. హ్మ్. ఈ విషయాల్లో వాళ్ళు జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక విషయాల్లో నష్టాన్ని, రిలేషన్‌షిప్ విషయాల్లో నష్టాన్ని వాళ్ళు అనుభవిస్తారు అనేది ఉంది. ఆయన మంచిగా ఉంటే 12 స్థానంలో సో, మంచి విషయాలకి వాళ్ళ పార్టీలు, సరదాలు, సంతోషాలకు వెళ్తూ ధన సమయాలు వేస్ట్ అవుతాయి. బాగలేకపోతే సో, నెగెటివ్ వేలో ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. కానీ శుక్రుడు 12 స్థానంలో ఉండడం చాలా మంచిదంటారు. అంటే సుఖము, భోగము, అందము, ఆనందము ఆస్వాదించడం. మీ సుఖానికి మీరు ధన సమయాలు వేస్ట్ చేస్తున్నారు అని అర్థం అన్నమాట. సో, మీరు ధన సమయాలు వేస్ట్ చేయడం, దాని నుంచి సుఖం పొందడం అనేది ట్రై చేస్తా ఉన్నారు. ఎంత చేస్తున్నా కూడా దాంట్లో మీకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నారు. హ్మ్. అని మనం చెప్పొచ్చు. ఇంక పోతే గురువు 12వ స్థానంలో ఉంటే, ఇది కూడా చాలా మంచిదండి.
గురువు అంటే ఏందంటే, దేవుడు, మతము, మీకంటే పెద్దవాళ్ళు, పుస్తకాలు, జ్ఞానము, ఆధ్యాత్మికము, ఫిలాసఫీ ఇలాంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. పెద్దలు చెప్పేది వినే దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. పుస్తకాలు చదివే దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. జ్ఞానాన్ని పొందే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. మతము, దేవుడు వీటి విషయాల్లో ధన సమయాలు, పూజలు, పునస్కారాలు చేసుకోవడం ఇలాంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఇది కూడా మంచిదే 12వ స్థానంలో ఉండడం. శని 12వ స్థానంలో ఉంటే శని 12వ స్థానంలో ఉంటుంది. శని ఏంది? హార్డ్ వర్క్, కష్టపడి పని చేయడం, ఫ్రస్ట్రేషను, డిప్రెషను, యాంగ్జైటీ, కోపము, భయము, డిలే, ఆలస్యం ఇవన్నీ గూడా లాస్ అయిపోతాడు. ఇది చాలా మంచిది కదండీ! ఆయనకి డిప్రెషన్ రాదు, ఫ్రస్ట్రేషన్ రాదు, హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డిలేస్ రావు. ఇలాంటి విషయాల్లో అతను ఇవన్నీ గూడా శనికి సంబంధించిన అన్ని విషయాలు లాస్ అయిపోతాడు. హార్డ్ వర్క్ చేస్తూ ధన సమయాలు కూడా వేస్ట్ చేయొచ్చు. ఇది ఆధ్యాత్మిక ఉన్నతి సాధించే విషయంలో ఎక్కువ కష్టపడతారు అని కూడా మనం చెప్పొచ్చు. జీవితంలో కొద్దిగా ఆలస్యమైనా గూడా వాళ్ళు మంచి చెడు తెలుసు కానీ, నలుగురికి మార్గదర్శకాన్ని చూపించే గురువులాగా మారుతారు అని కూడా మనం చెప్పొచ్చు. శని కూడా 12వ స్థానంలో మంచి రిజల్ట్సే ఇస్తారు. అదే రాహు 12లో ఉంటే, రాహు 12లో ఉంటే సో, రాహు అంటే ఏంది? మాయ, మాయ. సో, ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం, ఫెయిల్యూర్స్ అవ్వడం, ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం, ఫెయిల్యూర్స్ అవ్వడం, మాయలో ఉండడం, మబ్బుల్లో ఉండడం. ఈయన 12వ ఇంట్లో ఉంటే, రాహు 12వ ఇంట్లో ఉండే వాళ్ళకి ధన సమయాలు అధికంగా అవుతుంటాయి. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మందు తాగడం, గంజాయి, సిగరెట్లు ఓకే. ఇవన్నీ గూడా షార్ట్ కట్‌లో వేరే లోకానికి వెళ్ళాలి అనుకుంటారు. ఖర్చులు గూడా అధికంగా ఉంటది. ఖర్చులు గూడా అధికంగా ఉంటాయి. సో, ప్రతిదానికి గూడా రూ. 10 ఖర్చు పెట్టే దగ్గర అసాధారణంగా రూ. 100 ఖర్చు పెట్టాడు. అంటే ఈ 12వ స్థానంలో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాడు రాహు. రాహు అంటే ఒక సైంటిస్ట్ మాదిరి ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం, ఫెయిల్యూర్ అవ్వడం. ఎక్స్‌పెరిమెంట్ చేయడం, ఫెయిల్యూర్ అవ్వడం. కొత్తదేదో కనుక్కోవాలి. అలా ఆధ్యాత్మిక విషయాల్లో గానండి అసాధారణమైన అభిప్రాయాలు కలిగి ఉంటాడు. ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తాడు. ఓకే. ఈ విషయాల్లో ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ అయ్యి నేర్చుకోవాలి. కొత్త దారిలోకి వెళ్ళాలి. అలా వెళ్ళే విషయాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేపిస్తాడు. ఇది కొద్దిగా టిపికల్ 12వ స్థానంలో రాహు ఉండటం. 12వ స్థానంలో కేతు ఉంటే, కేతు అంటే ఏం చేస్తాడు? డిస్కనెక్ట్ చేస్తాడు. ఏ విషయాల్లో ఉన్నాయో వాటి విషయాల్లో విరక్తి, వైరాగ్యాన్ని కలిగిస్తాడు. ధన సమయాలు వేస్ట్ చేయాలి అనుకుంటే ఆ విషయాలన్నీ గూడా విరక్తి, వైరాగ్యాన్ని తీసుకొస్తాడు. డిస్కనెక్ట్ చేస్తాడు. మీకు టైం అనేది వేస్ట్ కాదు. ఇది గూడా మంచిదే గదండీ! టైం అనేది వేస్ట్ కాకుండా రోజు మనం పని చేస్తూ ఒక్క నిమిషం గూడా ఖాళీ లేకుండా. హ్మ్. సో, కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ధన సమయ వ్యయాలను డిస్కనెక్ట్ చేస్తాడు. అంటే మీరు ఒక్క నిమిషం గూడా వేస్ట్ చేయరనమాట. ఆధ్యాత్మిక విషయాల్లో ఈయన పూర్వజన్మలో పూర్తిగా అసాధారణమైన ప్రతిభని సంపాదించాడు. కానీ ఎవరికి ఉపయోగించలేదు. ఈ జన్మలో అందరికి సేవ చేయాలి. అందుకని ఒక్క నిమిషం గూడా ఖాళీ ఉండదు. ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఆధ్యాత్మిక విషయాలు, మనకి ధన సమయాలు వేస్ట్ చేయడం, ఒంటరితనాన్ని గడపడం అనే విషయాల దగ్గరికొస్తే కేతువు వాటిల విషయాల్లో ఏదో ఒక ఇబ్బంది సృష్టించి ఆయనకు విరక్తి, వైరాగ్యాన్ని తీసుకొచ్చి పని చేయమంటాడు. 6వ స్థానంలోకి నెట్టివేయబడతాడు. సో, అందుకని ఇతను నిరంతరం పనిచేస్తుంటాడు. నిరంతరం పనిచేస్తుంటే ఏమవుతుంది? క్రమంగా మనకి అభివృద్ధి అనేది కనబడుతుంది. హ్మ్.
సో, ఇక్కడ 12వ స్థానంలో ఏదైతే గ్రహం ఉందో అది ఒక మంచి డిగ్నిటీతో ఉంటే, అంటే స్వస్థానాల్లో, ఉచ్చ స్థానాల్లో, మిత్రక్షేత్రాల్లో అలా ఉంటే ధన సమయాలు వేస్ట్ అవుతాయి. 12వ స్థానంలో ఉండే ఏ గ్రహమైనా కూడా ధన సమయాలు వేస్ట్ చేపిస్తుంది. కానీ మంచి వేట్లకి వేస్ట్ చేపిస్తుంది. అదే నీచబడిపోయిన గ్రహం ఉంది. శత్రుక్షేత్రాల్లో ఉండే గ్రహం, బలహీనంగా ఉండే గ్రహం, అఫ్లిక్షన్ ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అవి ధనాన్ని, డబ్బుని, మీ సమయాన్ని ఖర్చు పెట్టిస్తాయి. దానివల్ల మీకు రావాల్సిన రిజల్ట్ గౌరవం అనేది నష్టపోతూ ఉంటారు. అలానే మనకి వివిధ లగ్నాలు ఏవైతే ఉన్నాయో, వివిధ లగ్నాల వాళ్ళకి ఏ విషయాలు ధన సమయాలు వేస్ట్ అవుతాయో చూద్దాం. మేష లగ్నం ఉందనుకోండి. వాళ్ళకి 12వ స్థానం మీనమైంది. సో, వీళ్ళు ఒంటరితనము అనేది ధన సమయాలు వేస్ట్ అయిపోతాయి. ఆధ్యాత్మిక విషయాలతో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఎందుకంటే మీనం అనేది ఒంటరితనము, నిద్ర, మెడిటేషన్ జేయడం, యోగా జేయడం, ఆధ్యాత్మికంగా ఉండడం. ఇట్లాంటి విషయాల్లో ఆధ్యాత్మికంగా ఉండే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు మేషలగ్నం వాళ్ళు. అని. ఆ లగ్నాధిపతి గురువు. గురువు అంటే ఏంది? జ్ఞానాన్ని సంపాదించే విషయాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. గురువు ఎక్కడ కూర్చుంటాడో అక్కడ ఆ విషయాల్లో జ్ఞానాన్ని పొందాలి అనుకుంటారు. ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వృషభ లగ్నం. వృషభ లగ్నం వాళ్ళకి మేషం అనేది 12వ స్థానం అవుతుంది. వృషభ లగ్నం వాళ్ళు హీరోయిజం చూపిస్తే, దూకుడు, ధైర్యం చూపిస్తే ధన సమయాలు వేస్ట్ అవుతాయి. కుజుడు ఎక్కడైతే కూర్చుంటాడో ఆ విషయాల్లో మీరు మొండితనం, పట్టుదల, పంతాలనేవి చూపిస్తారు. దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఈ కుజుడు ఎక్కడ ఉంటే ఎక్కడ మీ చార్ట్‌లో మీది వృషభ లగ్నం అయ్యి, కుజుడు ఏ ప్లేస్‌లో కూర్చుంటే ఆ ప్లేస్‌లో మీకు ధన సమయ వ్యయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. దేనివల్ల అవుతాయి? మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు ఇటు విషయాల్లో ధన సమయ వ్యయాలు వేస్ట్ అవుతుంటాయి. అదే మీది మిథున లగ్నం అయ్యి, మిథున లగ్నం వాళ్ళకేంది వృషభం అనేది 12వ స్థానం అవుతా ఉంది. మిథున లగ్నం వాళ్ళకి 12వ స్థానం వృషభం అయింది కాబట్టి వీళ్ళంతా కూడా ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో అభివృద్ధి చెందాలి అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ధన సమయ వ్యయాలు బెస్ట్ చేస్తారు. హ్మ్. నేను సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితంని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఫైనాన్షియల్‌గా, వెల్త్ పరంగా అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి 12వ స్థానాధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ వీళ్ళు ఎద్దులాగా కష్టపడి ఇల్లు కట్టుకోవాలి. లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్‌లు చేయాలి. లేకపోతే సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని సంపాదించుకోవాలి అని కృషి చేస్తూ ఉంటారు. అదే మనం కర్కాటక లగ్నం తీసుకుందాం. కర్కాటక లగ్నం వాళ్ళకి 12వ స్థానం వచ్చేసి మిథునమైంది. అంటే బుధుడు అధిపతి. అందరితో మాట్లాడడం, సమాచారాన్ని సేకరించడం, ఆ సేకరించిన సమాచారంతో తెలివితేటలు చూపించడం అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. బుధుడు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ వీళ్ళకి ఎంత సేవ్ చేయాలన్నా కూడా సేవ్ కాదు. ఏదో ఒక విధంగా ధన సమయాన్ని వేస్ట్ చేస్తారు. ఏ విధంగా మాట్లాడే విషయాల్లో సమాచారాన్ని సేకరించి దాని మీద తెలివితేటలు చూపించాలి అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకపోతే సింహం. సింహ లగ్నం వాళ్ళకి 12వ స్థానము కర్కాటకమయింది. ప్రేమ, భావోద్వేగాలు, నిస్వార్థమైన ప్రేమ, లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇలాంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఎంత నిలుపుదల చేయాలన్నా గూడా వాళ్ళ వల్ల కాదు. ఈ చంద్రుడు ఎక్కడ పోయి కూర్చుంటాడో ఆ విషయాల్లో వాళ్ళు ఎక్కువగా ప్రేమ, అభిమానము, ఆప్యాయతలు చూపిస్తారు. ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి.
ఇంకపోతే కన్య. కన్య లగ్నం వాళ్ళకి 12వ స్థానం సింహం అయింది. అధికారము, గౌరవము, మర్యాద, సంఘంలో రెస్పెక్ట్ కావాలి, అధికారం కావాలి, టాప్ పొజిషన్ కావాలి అని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, గౌరవానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఈ 12వ స్థానాధిపతి రవి ఎక్కడైతే కూర్చుంటాడో ఆ ఆ భావంలో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఎందువల్ల? ఆ భావంలో గౌరవం కావాలని కోరుకుంటారు. మర్యాద కావాలని కోరుకుంటారు. ఆ విషయాల్లో ధన సమయాలు, ఆహారానికి సంబంధించిన విషయాల్లో, తన డాబుని చూపించుకునే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఇంకపోతే తులా లగ్నము. తులా లగ్నం వాళ్ళకి కన్య అనేది 12వ స్థానం అండి. కన్యకు అధిపతి బుధుడు. కన్య అంటే ఏంది? పర్ఫెక్షన్. ఖచ్చితత్వం. ప్రతిదీ సార్టెడ్‌గా ఉండాలి. ఆర్డర్డ్‌గా ఉండాలి. ఖచ్చితత్వంతో ఉండాలి. ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. సో, ఈ పర్ఫెక్షన్‌కి కోసం వాళ్ళు ధన సమయాలు వేస్ట్ చేస్తారు. బుధుడు ఎక్కడైతే కూర్చుంటాడో, ఆ విషయాల్లో పర్ఫెక్షన్ కావాలి అని కోరుకుంటారు. ఏ భవనంలో అయితే కూర్చుంటాడో, ఆ భవానికి సంబంధించిన విషయాల్లో పర్ఫెక్షన్ కావాలి అని చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో, దాంట్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం వాళ్ళకి 12వ స్థానం వృశ్చికమైంది. 12వ స్థానం వృశ్చికమైంది. సారీ. వృశ్చిక లగ్నం వాళ్ళకి 12వ స్థానం తులయింది. వృశ్చిక లగ్నం వాళ్ళకి 12వ స్థానం తులయింది. అంటే ఏంది? రిలేషన్‌షిప్ విషయాల్లో అందరితో కూడా రిలేషన్‌షిప్స్‌ని ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలు ఏవైతే ఉంటాయో, దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. రిలేషన్‌షిప్ విషయాల్లో ఇతరులని ఆకట్టుకునే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. రిలేషన్‌షిప్ విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి, ఆలోచించాలి అని చెప్పి, ఆ ఆలోచనలు చేసే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. 2 దారుల్లో ఆలోచించడం అనే విషయాలు ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ధన సమయాలు వేస్ట్ అవుతాయి. రిలేషన్‌షిప్ విషయాల్లో ప్లాన్ చేసి స్కెచ్ చేయాలి అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఇంకపోతే ధనస్సు. ధనస్సు వాళ్ళకి వృశ్చికం 12వ స్థానం అవుతోంది. వృశ్చికం అనేది 12వ స్థానం అవుతోంది. వృశ్చికం అంటే ఏంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. కుజుడు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ ఆ విషయాల్లో వీళ్ళు కసితో పనిచేయడం, తీక్షణంగా పనిచేయడం, ఓకే. ఒక టెంపర్‌మెంట్‌తో, ఒక ప్యాషన్‌తో పనిచేయడం అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఇంకపోతే మకరం. మకర లగ్నం వాళ్ళకి 12వ స్థానం ధనస్సయింది. మకర లగ్నం వాళ్ళకి 12వ స్థానం ధనస్సయింది. వీళ్ళు వీళ్ళకంటే అనుభవంలో, వయస్సులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీట్ అయ్యి జ్ఞానాన్ని పొందాలి. ఓకే. బాసులు, సీఈఓలు పెద్దోళ్ళు ఉంటారు కదా! మేనేజర్‌లు. వయసులో పెద్దవాళ్ళు గానియండి, ఎక్స్‌పీరియన్స్‌లో పెద్దవాళ్ళు గానియండి, వాళ్ళని మీట్ అయ్యి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఆ తీసుకునే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. గురువు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ వీళ్ళకంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని, అనుభవం ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని మీట్ అవుతారు. మీట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆ పని నేర్చుకోవడం అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఇంకపోతే కుంభం. కుంభం వాళ్ళకి మకరం అనేది 12వ స్థానం అయింది. కుంభం వాళ్ళకి మకరం అనేది 12వ స్థానం అయింది. వీళ్ళు హార్డ్ వర్క్ చేసి కష్టపడి పని చేయడం,
ఓకే. ఒక నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాలి. పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు సంపాదించాలి అనే విషయాల్లో ధన సమయం వేస్ట్ చేస్తారు. శని ఎక్కడైతే కూర్చుంటాడో ఆ భావంలో వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని చెప్పి ట్రై చేయడం. దాంట్లో ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉండడం. ఆ విషయాల్లో కష్టపడుతూ ఉండడం. ఓకే. అనేది చేస్తారు. ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఇంకపోతే మీన లగ్నం వాళ్ళకి కుంభం అనేది 12వ స్థానం అయింది. వీళ్ళు నలుగురికి మానవతా దృక్పథంతో ఏదైతే సేవ చేయాలి అనుకుంటున్నారో, మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్‌గా ఆలోచిస్తూ ఇతరులకి సేవ చేయాలి, ఎన్‌జీఓ సర్వీసెస్ చేయాలనే విషయాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ జోబీలో డబ్బులు తీసి ఇతరులకు ఖర్చు పెట్టాలి అనుకునే విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టేవాళ్ళు గానియండి, వానాకాలంలో గొడుగులు పంచేవాళ్ళు గానియండి, అనాథాశ్రమాలకు పోయి అన్నాలు పెట్టేవాళ్ళు గానియండి, గోసేవ చేసేవాళ్ళు గానియండి, చలికాలంలో దుప్పట్లు పంచేవాళ్ళు గానియండి. ఇట్లా వాళ్ళ జోబీలో డబ్బులు తీసి ఇతరులకు ఖర్చు పెట్టి మానవతా హృదయంతో సొసైటీ అప్‌లిఫ్ట్ చేయాలి. సొసైటీ బాగుండాలి అని కోరుకునే విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఈ విధంగా వివిధ లగ్నాల వాళ్ళకి ధన సమయ వ్యయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. నష్టాలు, త్యాగాలు, ముగింపులు అనేవి 12వ స్థానానికి ముడిపడి ఉన్నాయి. అలానే బాగలేకపోతే ఓకే. ఆస్పత్రులు, జైల్లు ఓకే. అట్లానే ఒంటరితనాన్ని గడపడం, నిర్జలమైన ప్రదేశాలు తిరగడం, లోతైన భయాలు చవిచూడడం అనేది 12వ స్థానం యొక్క క్యారెక్టరిజం. ఇది గొప్ప సవాళ్ళు, గొప్ప కష్టాలు గూడా సూచించే సమయం. ఓకే. మన చుట్టూ ఉండే భయాలు, మన చుట్టూ ఉండే దయ్యాలు ఇట్లాంటియన్నీ గూడా మనం ఎదుర్కోవాల్సి రావచ్చు. కఠినమైన పరిస్థితులు, విషయాలు మనం తెలుసుకొని రావచ్చు. ఇక్కడేందంటే మనల్ని మనం వదిలేసుకోవాలి. మనము అనే నేను అనే పదాన్ని వదిలేసుకోవాలి. వదిలేసుకొని మనము అనే పదాన్ని చేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఉండాలి. చాలామంది అంటుంటారు. సర్లే వాడి పాపాన వాడే పోతాడు. అంతా దేవుడే చూసుకుంటాడు అంటారు గదా! ఆ విధంగా 12వ స్థానాధిపతి ఎక్కడైతే కూర్చుంటాడో, లేతే 12వ స్థానంలో ఏదైతే గ్రహాలుంటాయో, ఆ విషయాలన్నీ గూడా మీరేమనుకోవాలి, అంతా దేవుడే చూసుకుంటాడులే, వాడి పాపాన వాడే పోతాడులే అని జెప్పి అనుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేసినా గూడా మీకు ధన సమయాలు వేస్ట్ అవుతాయి. 12వ స్థానాన్ని ఎదుర్కొనేదానికి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ధ్యానం చెయ్యండి. ఉపచేతన మీరు చేసే ఉపచేతన పనులు ఏవైతే ఉంటాయో మనసుతో కనెక్ట్ అవ్వడానికి, మీ భావోద్వేగాల్ని ప్రాసెస్ చేయడానికి మీకు సహాయం చేస్తుంది ధ్యానం అనేది. కళ్ళు మూసుకొని మౌనంగా ఉండడంలో ధన సమయాలు వేస్ట్ చేయండి. ధ్యానం చేసే విషయంలో ధన సమయాలు వేస్ట్ చేయండి. ప్రకృతిలో సమయాన్ని గడపండి. ప్రకృతిలో ధన సమయాలు వేస్ట్ చేయండి. సో, ప్రకృతి మీ చుట్టూ ఉండే చెట్లు, చేమలు వాటిలతో మాట్లాడండి. వాటిలతో తిరగండి. హ్మ్. ఈ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయండి. ఏదో ఒక క్రియేటివ్ పని చేయండి. కళాత్మకమైన పని, సృజనాత్మకమైన పని. కొంతమంది డిజైన్‌లేస్తారు. కొంతమంది బొమ్మలేస్తారు. దేవుడు బొమ్మలేస్తా ఉంటారు. కొంతమంది కుట్లు, అల్లికలు ఇట్లాంటియి ఒక కళాత్మకమైన, సృజనాత్మకమైన పని చేసే విషయంలో ధన సమయాలు వేస్ట్ చేయండి. మంచి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయండి. గుడికి వెళ్ళడం, దేవుడిని ధ్యానించడం, దేవుడిని పూజ చేసుకోవడం, మంత్ర జపం చేయడం, ఇలాంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయండి.
ఇంకొకరి కోసం ఉపయోగపడే పనులేవైతే ఉంటాయో, ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయండి. సో, అలాంటి విషయాలు మీకు 12వ స్థానము అత్యంత మంచి అనుభూతిని, మంచి అవకాశాలని, మంచి వృద్ధిని, అభివృద్ధిని తీసుకొస్తాయి. దయచేసి టీవీ సీరియల్స్‌లో వాటిల్లో ధన సమయాలు వేస్ట్ చేయడం, ఆహ్, ఇతరులతో ఘర్షణ చేస్తూ వాతావరణంలో ఉంటూ దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేయడం, ఆ విషయాలు ఎవరికీ పనికిరావండి. హుహు. సో, మందు తాగుతూ ఉండడం, సిగరెట్లు తాగుతూ ఉండడం, మత్తు పదార్థాలకి బానిసయ్యి, దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేయడం, ఇయన్నీ గూడా 12వ స్థానం యొక్క ప్రభావాలే. నెగెటివ్‌గా ఉన్నది 12వ స్థానము. ఎందుకంటే, మనము మందు తాగినప్పుడు వేరే లోకంలోకి వెళ్తాం. అది మన భౌతికపరమైన ప్రపంచానికి దూరంగా తీసుకెళ్తుంది. ఆ భావన అనేది చాలా బాగుంటుందనమాట. అందుకనే వాళ్ళందరూ గూడా దాంట్లోకి ఎస్కేప్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం, సిగరెట్స్ గానియండి, అట్లానే మందు తాగడం గానియండి. సో, అది ఏదో ఒక రకమైన ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అవి మత్తు కలిగిస్తా మనల్ని ఒక వేరే లోకానికి తీసుకెళ్తా ఉంటది. అదంతా ఒక 'హ్యారీ పాటర్' మాదిరి, 'బాహుబలి' చిత్రం మాదిరి. ఆ విధంగా ఏందంటే, ఒక వేరే ప్రదేశానికి మనకి అది ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఉంటాయన్నమాట. వింతలు, విశేషాలు, మ్యాజిక్‌లు అలాంటి వాటికి అది చాలా బాగుంటదనమాట. అక్కడికి ఈ భౌతిక ప్రపంచం నుంచి ఎస్కేప్ కావడానికి ఓకే. 12వ స్థానం అఫ్లిక్ట్ అయ్యుంటే ఇలాంటి పనులన్నీ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఆ లోకం బాగుంటుంది. వాస్తవిక లోకం బాగుండదనమాట. ఈ లోకంలోకొస్తే వాళ్ళకి ఫ్రస్ట్రేషను, డిప్రెషను ఎక్కువైపోతా ఉంటాయి. ఎక్కువైపోయినప్పుడు అలాంటివి తీసుకొని ఆ లోకంలోకెళ్ళిపోతారు. మనం అనుకుంటా ఉంటాం వీడేందయ్యా రోజు పగలపూట కూడా తాగేస్తున్నాడు. తాగి పడిపోతాడేంది రోడ్డు మీద. వీడసలు ఇప్పుడేం లేచి అన్నం కూడా తినడం నేను చూడటం లేదు. ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎందుకంటే 12వ స్థానం హైలైట్‌లో ఉంది వాళ్ళకి. నెగెటివ్‌గా అఫెక్ట్ ఉంది. వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్ళాలనుకుంటది 12వ స్థానం. 12వ స్థానాధిపతి. ఎలా వెళ్ళాలో తెలీదు. గైడెన్స్ అనేది ఎవరు ఇవ్వరు. అలా దొరకనప్పుడు ఏం చేస్తారయ్యా? మందు తాగుతారు. డ్రగ్స్ తీసుకుంటారు. అలా వాళ్ళు వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్ళడం అనేది చేస్తారు. ఇంకొంతమందికి వాస్తవ ప్రపంచంలో ఎలా నడుచుకోవాలో తెలీదు. ఎలా నడుచుకోవాలో తెలీదు. అప్పుడేందంటే ఆ క్షణికావేశంలో ఏదో చేయడం, పోయి జైల్‌లో కూర్చోవడం. ఒంటరితనాన్ని అనుభవించడం. ఆరో స్థానం అఫ్లిక్ట్ అయినా గూడా 12వ స్థానానికి పంపిస్తుంది. ఆరో స్థానంలో మీరు రోజువారీ చేసే పనులుంటాయి. ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క జీవి తన మనుగడ కోసం యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఆ యుద్ధం చేయడం సరిగ్గా తెలియని వాళ్ళు 12వ స్థానానికి నెట్టవేయబడతారు. అంటే హాస్పిటల్‌లో చేరడం, జైల్‌లో చేరడం, ఒంటరితనాన్ని అనుభవించడం, సొసైటీకి దూరంగా ఉండాలి అనుకోవడం, భ్రమంలో బతకడం, ఇల్యూషన్స్‌లో బతకడం ఇయన్నీ గూడా 12వ స్థానం ఎఫెక్ట్. సో, అందుకని ఏందంటే, వీటికి వాస్తవికత నుంచి దూరంగా పారిపోవడానికి మీరు మందు తాగినా, డ్రగ్స్ తీసుకున్నా, వేరే లోకాలకు వెళ్తారు గదా! అదే లోకాలు మీరు ఈజీగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వల్ల కూడా ఎళ్ళొచ్చు. ఇదొక మంచి మార్గం. దీనివల్ల విశిష్ట శక్తులు గూడా ఒస్తాయి. మీరు మందు తాగితేనో, డ్రగ్స్ తీసుకుంటేనో ఇట్లాంటి శక్తులు రావు. మీ ఆరోగ్యం క్రమంగా క్షీణించిపోతుంది. మీరు ధ్యానం చేయడం వల్ల కళ్ళు మూసుకొని తదేకంగా ఆహ్, ఒక మనసును స్థిరీకరించే అంతర్దృష్టిని నేర్చుకోవడం వల్ల మీరు ఇదే రకమైన అనుభూతిని పొందగలుగుతారు. సో, 12వ స్థానాన్ని మార్చుకునే విధానం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ జాతకంలో నేను చెప్పిన ప్రకారం ఏ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతున్నాయి అనేది మీరు చెక్ చేసుకోండి. ఆ విషయాల్లో ఆ ధన సమయాలు వేస్ట్ అవుతున్నాయి గదా! అవి వాటిల్ని మంచి వాటికి ఉపయోగించండి.
మంచి విషయాలకి ఉపయోగించండి. అలా చేయడం ద్వారానే ఈ 12వ స్థానము మంచి వృద్ధిలోకొస్తుంది. మీకు సరైన ఆపర్చునిటీస్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది. ఈ 12వ స్థానంలో ఏందంటే, మీరు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఏమీ చేయలేని పరిస్థితిలోకెళ్ళిపోతారు. హోప్‌లెస్‌నెస్, నిస్సహాయత. నాకెవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఒంటరిగా ఉండడం, వ్యసనాలకు బానిసవ్వడం, మానసిక సమస్యలకు లోనవ్వడం, నష్టాలు. హుహు. తండ్రి దగ్గర నుంచి సరిగ్గా సపోర్ట్ లేకపోవడం, తండ్రి లేకపోవడం. ప్రతికూల భావనలన్నీ గూడా నెగెటివ్‌గా ఉండే 12వ స్థానం మీకిస్తుంది. మంచి భావనలతో ఉండే 12వ స్థానము మీ ప్రగతికి పరిశోధన చేసే స్థానం ఏదైతే ఉంటుందో, మీరు ఏ విషయాల్లో అయితే లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారో, దేవుడితో కనెక్ట్ అవ్వాలనుకుంటారో, ఈ విషయాల్లో మంత్రాలు జపించడం, యోగా చేయడం, గుళ్ళు, గోపురాలు తిరగడం, ఇలాంటి విషయాల్లో అట్లానే అధ్యయనాలు చేసే విషయంలో, మతాన్ని గురించి ఆలోచించే విషయాల్లో మీ ఊహాజనితాన్ని పెట్టి ఈ గందరగోళాల్లో ఓకే. దేవుడు మనకంటే ఒక పెద్ద పవర్ అనేది ఒకటుంది. వాటిలి గురించి ఆలోచించాలనే విషయాల్లో ధన సమయాలు కోల్పోతూ ఉంటాడు. మొత్తానికైతే ఏ ఏ విషయంగా పాజిటివ్ అయినా, నెగెటివ్ గాని 12వ స్థానం గాని, 12వ స్థానాధిపతికేనండి మీకు ధన సమయాలు వేస్ట్ చేపిస్తాడు. అది ఎలాగో వెళ్తుంది కాబట్టి మంచి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయండి. 12వ స్థానాధిపతి 7లో ఉన్నాడనుకోండి. హ్మ్. మీ భార్యతో లేదా మీ భర్తతో కీచులాట్లు, గొడవలు చేసుకుంటూ ధన సమయాలు వేస్ట్ చేయబాకండి. మంచి వాటిలకి ఇద్దరు కలిసి సినిమాకి పోతాం. లేకపోతే సంతోషంగా రెస్టారెంట్‌కి పోవడం. ఇట్లాంటి విషయాల్లో ధన సమయాన్ని వేస్ట్ చేయండి. కొంత నష్టమొస్తుంది. ఆ నష్టం ద్వారా సుఖం పొందాలని చూడండి. 12వ స్థానాధిపతి ఒకటో స్థానంలో ఉంటే 12వ స్థానాధిపతి ఒకటో స్థానంలో ఉంటే తన వ్యక్తిత్వము, పాత్ర, గుర్తింపు అనే విషయాలు ఎంతో పైకి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. తన గుర్తింపు తెచ్చుకునే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తాడు. తన పర్సనాలిటీ, క్యారెక్టర్ విషయంలో ధన సమయాలు వేస్ట్ చేస్తాడు. 12వ స్థానాధిపతి రెండో స్థానంలో ఉంటే తన విలువలు, నైతికత, డబ్బు విషయాల్లో ఇక్కడ టైమ్ అండ్ మనీ వేస్ట్ అయిపోతా ఉంటుంది. తన విలువలు కాపాడుకునే విషయంలో, తను డబ్బు చేయాల్సిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. 12వ స్థానాధిపతి 3లో ఉంటే, తన పరాక్రమాన్ని చూపించే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. కళలు, నైపుణ్యాలు నేర్చుకునే విషయంలో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. తను తోడబుట్టిన వాళ్ళ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతాయి. అక్కడ ఎంత పట్టుకోవాలని చూసినా కూడా జారిపోతూ ఉంటుంది. 12వ స్థానాధిపతి ఎక్కడ మీరు పట్టుకోలేరనమాట. తెగిన గాలిపటంలాగా ఎగురుతూ ఉంటుందది. మీరు కంట్రోల్ చేయలేరు. ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా అది ఏదో ఒక రకంగా తప్పించుకొని మీకు నష్టాన్ని ఇస్తూనే ఉంటుంది. 12వ స్థానాధిపతి 4 స్థానంలో ఉంటే ఇంటి విషయాల్లో, తల్లి విషయాల్లో, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాల విషయంలో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. మీ సుఖానికి సంబంధించిన విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయొచ్చు. అదే 12వ స్థానాధిపతి 5లో ఉంటే మీ క్రియేటివిటీ, మీ ఓన్ స్టైలు, ప్రేమ, శృంగారం, సంతానము ఈ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. 12వ స్థానాధిపతి 6 స్థానంలో ఉంటే ఇది విపరీత రాజయోగం అవుతుంది. మీ రోజువారీ దినచర్యలో మీరు ధన సమయాలు వేస్ట్ చేస్తూ ఉంటారు.
మీ రోజువారీ దినచర్యలో ఏ పని చేసినా కూడా ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. ఒక సైంటిస్ట్ కూడా ఇదే విధంగా చేస్తుంటారు. ప్రతి రోజువారీ దినచర్యలో ఆయన చేసే పనులన్నీ కూడా ధన సమయాలు వేస్ట్ అవుతుంటే ఏదో ఒక రోజు ఏదో కొత్తది కనుక్కుంటాడు. అప్పుడు ఆయన జీవితమే మారిపోతుంది. అలాంటి విపరీత రాజయోగం పనిచేస్తుంది ఇక్కడ. 12వ స్థానాధిపతి 7లో ఉంటే తన రిలేషన్‌షిప్ విషయాల్లో, తన బిజినెస్ విషయాల్లో ధన సమయం వేస్ట్ చేస్తూ ఉంటాడు. 12వ స్థానాధిపతి 8లో ఉంటే ఇది కూడా విపరీత రాజయోగం. ఆకస్మికంగా ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఆకస్మికంగా ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఆకస్మికంగా ఆయన ఏదో హాలిడే ట్రిప్ మీద బయటికెళ్ళిపోతాడు. దానివల్ల ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఆకస్మికంగా డబ్బు లాస్ అయిపోతాడు. ఆకస్మికంగా సమయం అనేది లాస్ అయిపోతుంది. సో, ఆకస్మికంగా ఆల్ ఆఫ్ సడెన్ ఇవి జరిగిపోతాయి. ధన సమయం వేళ ఆకస్మికంగా జరుగుతాయి అని చెప్తున్నాడు. 12వ స్థానాధిపతి 9లో ఉంటే గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందడం, మంచి చెడు తెలుసుకొని మార్గదర్శకాన్ని పొందాలి అనుకోని విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. 12వ స్థానాధిపతి 10లో ఉంటే తన నేమ్ అండ్ ఫేము, తన కష్టపడే తత్వంతో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకునే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. సంఘంలో గౌరవం, మర్యాద, పరువు ప్రతిష్టలు ఓకే. ఇలాంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఇలాంటివి పొందాలి అనుకునే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. 12వ స్థానాధిపతి 11లో ఉంటే స్నేహితులు, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్, ఫేస్‌బుక్, ట్విట్టరు, యూట్యూబు, వాట్సాపు ఇలాంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. తన స్నేహితులతో గడిపే క్షణాలు ఏవైతే ఉంటాయో, తన స్నేహితులు, బంధువులు, తన పబ్లిక్ ఇమేజ్, సోషల్ ఇమేజు, నెట్వర్క్ సర్కిల్స్, కనెక్షన్స్ ఇలాంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తాడు. 12వ స్థానాధిపతి 12లోనే ఉంటే ఈయన పూర్వజన్మలో ధన సమయాల మీద పీహెచ్‌డీ చేశాడు. మాస్టర్ అయ్యాడు. ఈయనకి ధన సమయ వ్యయాల్ని ఎలా ఖర్చు చేయాలో తెలుసు. వేటి విషయాల్లో ఖర్చు చేయాలో తెలుసు. ఈయన హాస్పిటల్‌కి వెళ్తే ఒక్క రోజులో బయటకొచ్చేస్తాడు. ఈయన జైలుకి వెళ్ళినా తిరిగి పంపించేస్తారు. ఈయన గురువులు, బోధన, ఆధ్యాత్మిక విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈయన మాస్టర్ అన్నమాట 12వ స్థానం విషయంలో. ఈయన గొప్ప అనుభవాన్ని సంపాదించుకొని ఈ జన్మలోకొచ్చాడని అర్థం. ఈయనకి అక్కడ అన్నీ గూడా పాజిటివ్‌గా జరుగుతుంటాయి. ప్రకృతి అలలతో కొట్టుకుపోవడం ఈయనకు బాగా తెలుసు. వాటి విషయాల్లో ఇది లాభాన్ని తెచ్చుకోవడం అనేది చాలా బాగా తెలుసనమాట. మాస్టర్ అనమాట. 12వ స్థానాధిపతి 12లో ఉంటాడు. సో, ఈ విధంగా 12వ స్థానము అది మంచిగా అయినా, చెడ్డగా అయినా సరే మీ ధనాన్ని, సమయాన్ని తీసుకోబోతూ ఉంటుంది. హరిస్తూ ఉంటుంది. అందుకని దుష్టానంలో ఒక ప్రథమమైన ఇల్లు ఇది. ప్రధానమైన ఇల్లు. 12వ స్థానాధిపతి కూడా ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ మీరు ఎంత పట్టుకోవాలనుకున్నా, ఎంత బిగించాలి అనుకున్నా బిగించలేరు. జారిపోతూ ఉంటుంది. సో, అందుకని 12వ స్థానంలో ఏ గ్రహాలున్నా గూడా అది మనకి చెడు ఫలితాలిస్తాయి అని ఒక నానుడుంది. అందుకని ఆ ధన సమయాలు ఎలా అయినా వేస్ట్ అవుతాయి కాబట్టి మంచి వాటిలకి ధన సమయాలు వేస్ట్ చేయండి. మంచి వాటిలకి ఖర్చు చేయండి. సో, ఇది నేను చెప్పాలనుకుంది. దీని మీద మీకేదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మీరు అడగొచ్చండి. 12వ స్థానం మీద. ఓకే. ఈ ఈ వీడియో అనేది యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పండమ్మా. xiaomi ఎంఐ ఫోన్ అని ఉంది. మీ పేరమ్మా? నమస్కారం సార్. రమేష్ అండి. రమేష్ గారు చెప్పండి. సార్ మకర లగ్నానికి 12థ్ అధిపతి గురువు గారు సార్. హ్మ్. గురువు గారు 8థ్ సింహంలో పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. అయ్యో! 12థ్‌లో రాహు ఉన్నారు. 12వ మీనరాశిలో. స్థానాధిపతి 8లో ఉంటే 12వ స్థానాధిపతి 8లో ఉంటే సో రాహుపై గురు దృష్టి కూడా ఉంది. పంచమ దృష్టి. అయ్యో! 12వ స్థానాధిపతి గురువే గదయ్యా! అవును. సో, గురువు 8వ 8లో ఉంటూ స్థానంలో ఉన్నాడు.
మంతుని చూస్తున్నారు. 12థ్ ఉన్న రాహుని చూస్తున్నారు. 12వ స్థానాధిపతి 8లో ఉంటే 8వ స్థానం ఏం చెప్తుంది అంటే ఆకస్మిక సంఘటనలు. ఆకస్మిక సంఘటనలు ఎలా ఫామ్ అవుతాయి? అధికారం, గౌరవం, మర్యాద అనే విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి. దాంట్లో మీరు అధికారం తెచ్చుకోవాలా, గౌరవం తెచ్చుకోవాలా, సంఘంలో మర్యాద తెచ్చుకోవాలా అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఎలా వేస్ట్ చేస్తారు అంటే మీకంటే ఏజ్‌లో, ఎక్స్‌పీరియన్స్‌లో పెద్దవాళ్ళని కలుస్తారు. పెద్దవాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తెచ్చుకోవాలి అని చెప్పి మీరు ట్రై చేయడం జరుగుతుంది. అలానే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీటిల్లో వివిధ భ్రమలుంటాయి, ఇల్యూషన్స్ ఉంటాయి. చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఫెయిల్యూర్స్ కూడా అవుతూ ఉంటాయి. చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళడం, గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి అని చూసే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి అనేది చెప్పబడి ఉందయ్యా. ఈ విపరీత రాజయోగం అప్లై అవుతుంది. అవునయ్యా. ఆకస్మికంగా ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. కానీ మంచి వాటికి అది ఫైనల్‌గా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఓకే. థాంక్ యూ. ఓకే. సృజన్ ఎంటోల్. సృజన్ ఎంటోల్. యెస్ సార్. సార్ మీ నాది పేరు? కన్యా లగ్నం. సృజన్ సార్. సృజన్. సృజన్ గారు చెప్పండి. నాది కన్యా లగ్నం సార్. అయ్యా. 12వ భావంలో కుజ శుక్రుల కలయిక ఉంది. తర్వాత నాలుగో భావంలో రాహువు ఉన్నాడు. సో 9వ దృష్టితో 12వ భావాన్ని చూస్తున్నాడు. సో దాని ఫలితం ఎలా ఉంటుంది చెప్పండి. కుజుడు, శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. కుజుడు, శుక్రుడు. అది సింహం అయింది. అవును సార్. సింహం అంటే అధికారము, గౌరవం, మర్యాద, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈ విషయాలన్నీ కూడా సింహంలో వస్తాయి. వీటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి. మీ గౌరవానికి, మర్యాదకి అట్లానే ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మీ ఓన్ క్రియేటివిటీ చూపించడానికి. ఈ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవ్వాలి. దీంట్లో కుజుడు, శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీ శక్తి అనేది కోల్పోతూ ఉంటారు. అలానే శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో సుఖాన్ని కూడా పొందుతూ ఉంటారు. సుఖం విషయంలో కూడా ఈ విషయాల్లో మీరు సుఖాన్ని కూడా పొందుతారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలా ధన సమయాలు వేస్ట్ చేసే విషయంలో సుఖాన్ని కూడా పొందుతారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. సో రాహు దృష్టి ఉండడం కూడా మరింత అసలు కంట్రోల్ ప్రయోగాలు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ప్రయోగాలు చేయడం, ఫెయిల్యూర్స్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ధన సమయాలు వేస్ట్ చేస్తారు అనేది ఉంది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. లోహిత్ దత్తా గారు. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి. సార్ వృషభ లగ్నానికి మేషంలో 12వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు సార్. చంద్రుడి మీద తులా రాశిలో ఉన్న కుజుడి దృష్టి ఉంది సార్. 7వ దృష్టి. సార్ ఓకే. సో 12వ స్థానం మేషం అయితే ఏంటంటే మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు, మీ హీరోయిజం అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. అక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి ప్రేమించిన వాళ్ళ విషయంలో ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ విషయంలో ఈ ధన సమయాలు వాళ్ళ ముందర మీ హీరోయిజం చూపించాలా. మొండితనం, పట్టుదల, పంతాలు అనేవి చూపించే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి అనేది దాని మీద కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి సో కుజ దృష్టి దాని మీద పడడం వల్ల మానసికంగా మీరు చాలా సమర్థులు అని అర్థం అన్నమాట. చంద్రుడి మీద కుజ దృష్టి పడితే మానసికంగా మీరు గట్టి పోటీ ఇచ్చే గుణం కలిగిన వాళ్ళు అని. కానీ దగ్గర వాళ్ళతో మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళ ముందర హీరోయిజం చూపించడం అనే విషయాలు ఏవైతే ఉంటాయి, మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు ఈ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే సార్. ఈ విపరీత రాజయోగం కూడా అన్నారు కదా సార్. అది ఎట్లా? ఈ విపరీత సార్ వినిపిస్తుంది సార్. చెప్పండి. ఈ విపరీత రాజయోగం అన్నారు కదా సార్. అది ఎట్లా అవుతుంది తెలుసుకోవడానికి? మీకు విపరీత రాజయోగం ఏం లేదయ్యా. లేదా సార్? ఓకే. లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే. గురు బసవన్న గౌడ గారు. గురు బసవన్న గౌడ అన్మ్యూట్ చేసి మాట్లాడండి అయ్యా. గురు బసవన్న గౌడ గారు. అన్మ్యూట్ చేయండి అయ్యా. గురు బసవన్న గౌడ్ గారు. సుబ్బు గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ధనుర్ లగ్నము 12th లో శని వక్రించున్నాడు జ్యేష్ఠలో. సార్ నా అధిపతి కర్కాటకంలో పునర్వసు నక్షత్రం పునర్వసు 4వ పాదం. శని జ్యేష్ఠ 2లో ఉన్నాడు. శని 12వ స్థానంలో ఉన్నాడు.
శని 12వ స్థానంలో ఉంటే మీరు హార్డ్ వర్క్ చేసే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అయిపోతుంటాయి. సో జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి పవర్ స్ట్రగుల్స్ లోకి వెళ్తారు. ధనం విషయంలో మీరు పవర్ స్ట్రగుల్స్ లోకి వెళ్తారు. మీ విలువల విషయంలో పవర్ స్ట్రగుల్స్ లోకి వెళ్తారు. ధన సమయాలు వేస్ట్ అవుతాయి అనేది ఉంది. పవర్ స్ట్రగుల్స్ లోకి వెళ్ళి జ్యేష్ఠ నక్షత్రం అంటే పవర్ స్ట్రగుల్స్, ఎదురు తిరగడం, తిరగబడ్డం అనే విషయాల్లో సో మీరు ధన సమయాలు వేస్ట్ అవుతాయి. అక్కడ డిలేస్ ఉంటాయి. హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు లీడర్ గా నిలబడాలి. ఆ లీడర్ గా నిలబడే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ దొంతుల వికాస్ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సింహలగ్నం 12వ స్థానం రాహు సూర్యుడు వక్రించిన బుధుడు ఉన్నారు సార్. 12వ స్థానాధిపతి ఈ చంద్రుడు 9లో ఉన్నారు సార్. సో సింహలగ్నం వాళ్ళకి 12వ స్థానము కర్కాటకమైనది కాబట్టి లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ విషయంలో మీకు ఎవరున్నారయ్యా అక్కడ? రాహు ఉన్నాడా? రాహు సూర్యుడు వక్రించిన బుధుడు. ఓకే, సో లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ విషయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని ట్రై చేస్తారు. మీ అథారిటీ, మీ గౌరవము, ప్రేమించిన వాళ్ళ దగ్గర గౌరవాన్ని పొందాలి అని మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. రాహు రవి కలిసి ఉన్నారు కాబట్టి సో మీరు అనేది ఏదైతే ఉంటుందో అది తెలుసుకునేదానికి కొద్దిగా టైం పడుతుంది. అది ముసుగు వేయబడుతుంది అనమాట. ఎక్లిప్స్, గ్రహణం, రవి రాహులు కలిస్తే గ్రహణం అంటే ఏం లేదు. నేను అనేది పదానికి డెఫినేషన్ ఇవ్వడానికి మీకు రకరకాల కెరియర్స్లోకి మీరు వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఎవరు అంటే మీరు టక్మని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఒక జ్యోతిష్కుడా అని చెప్పలేరు. సో రకరకాల డెఫినేషన్లు ఇస్తూ ఉంటాడు. సో ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. బుధుడు వక్రించున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో కూడా ధన సమయాలు వేస్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో కూడా ధన సమయాలు వేస్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ చంద్రుడు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం పొందే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, తేజస్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అయ్యా, చెప్పండి సార్ లియో వేస్తున్నాను సార్. 12th హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్ సార్. మూన్ వచ్చి డెబిలిటేటెడ్ లో ఉన్నాడు సార్. 10th హౌస్ నుంచి జూపిటర్ అండ్ సాటర్న్ రెట్రోగ్రేడ్ ఉన్నారు సార్. ఆ ఆస్పెక్ట్స్ వచ్చి మూన్ మీద ఉన్నాయి సార్. 12th హౌస్ లార్డ్ 4th లో ఉన్నాడు. అవును సార్, డెబిలిటేటెడ్ సార్. అంటే సింహలగ్నం. అవును సార్, అవును సార్. సో సింహలగ్నం వాళ్ళకి 12వ స్థానాధిపతి 4లో ఉన్నాడు కాబట్టి 4th హౌస్ ఏం చెప్తుంది అంటే మీరు ఉండే ఇల్లు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు, మీ సుఖస్థానం. సో ఇక్కడ డెబిలిటేషన్ అంటే విశాఖ 4వ పాదంలో ఉంటేనే డెబిలిటేషన్ అయ్యా. ఓకే, అవును సార్, 1 డిగ్రీలో ఉన్నాడు సార్. ఓకే, సో ప్రేమించిన వాళ్ళ విషయంలో డిప్లొమాటిక్ గా మాట్లాడడం. సో ఎస్ఆర్ నో అని చెప్పకుండా మధ్యంతరంగా వెళ్ళే విషయాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఇవన్నీ ఇంట్లోనే జరుగుతాయి. ఓకే, మీరు సుఖం విషయంలో ఇలా డిప్లొమాటిక్ గా ఉంటారు. అందులో విశాఖ అంటే కామక్రోధాల గురించి చూపిస్తుంది. ఈ విషయాల్లో కూడా ధన సమయాలు వేస్ట్ చేస్తారు అనేది చెప్తున్నాడు. కానీ గురువు శని యొక్క దృష్టి ఉంది కాబట్టి వాటి విషయాల్లో నీతి న్యాయంగా ఉంటారు అని చెప్పి కూడా చెప్తున్నాడు. రెట్రోగ్రేడ్ లో ఉన్నా కూడా అలాగే ఉంటుందా సార్? నీతి న్యాయాలు పాటించాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, దుర్గాదేవి గారు నమస్తే సార్. చెప్పండి. కర్కాటక లగ్నం 11వ భావాధిపతి 10లో ఉన్నారు సార్. 12 భావాధిపతి 10లో ఉన్నారు సార్. 12వ భావాధిపతి 10లో ఉన్నాడు. మనం 12వ స్థానం గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి డౌట్ అడగండి. 12వ స్థానాధిపతి 10లో ఉన్నాడు. అవును సార్, 12లో రాహు ఉన్నారు సార్. లగ్నం ఏం అంటే అది కర్కాటక లగ్నం సార్. కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి 12వ స్థానం అంటే బుధుడేమో, మిథునం. బుధుడు వేసి 10వ స్థానంలో కూర్చో ఉన్నాడు. 10వ స్థానం మేషంలో కూర్చో ఉన్నాడు. అంతేనా? అంటే దానికి ధన సమయాలు వేస్ట్ అవుతాయంటే దానికి రెమెడీ ఏంటని సార్? ఓకే,
సో ఇక్కడ బుధుడు అంటే ఏంటంటే కమ్యూనికేషన్ చూపించడం, తెలివితేటలు అనేవి ప్రదర్శించడం. ఇది బుధుడి యొక్క నైజం. ఈయన 12వ స్థానాధిపతి. అంటే మాటల విషయంలో సమాచారాన్ని సేకరించి తెలివితేటలు చూపించే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి అని చెప్తున్నాడు. ఈయన 10వ స్థానంలో కూర్చొన్నాడు కాబట్టి సో మాటలతో నియమనిషయం తెచ్చుకోవాలి, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రశ్నలు తెచ్చుకోవాలి అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇది మేషమైంది కాబట్టి తన హీరోయిజం మాటల్లోకి వచ్చేసింది. మాటల్లో హీరోయిజం చూపిస్తూ సో తన హీరోయిజం గురించి చెబుతూ ధన సమయాలు వేస్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ మన గురించి మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. చెప్పుకోకుండా మనం చేసే పనుల వల్ల ఇతరులు మన గురించి మాట్లాడుకోవాలి. అలా మీరు మార్చుకోవాలమ్మా. అదే రెమెడీ, ఇంకేం ఉండదు. సో ఆ విషయాల్లో మీరు ఇట్లా మార్చుకోవాలి. మనం చేసే పనుల ద్వారా మనకు నేమ్ అండ్ ఫేమ్ అనేది రావాలి. అంతేగాని మన గురించి మనం అయితే ఎప్పుడు చెప్పుకోకూడదు. గురుగారు నమస్కారం. గురు బసవన్న గౌడ్ గారు చెప్పండి. ఏమయ్యా సార్ ఇందాక అన్మ్యూట్ కాలేదు సార్. చెప్పండి. గురుగారు నాది సింహలగ్నం, 12వ స్థానంలో రాహు ఉన్నాడు. సో అప్పుడు మీరు కొన్ని విషయాలు ఎలా చెప్పారంటే మాదక ద్రవ్యాలు అలా మత్తులో ఉండడానికి అలా ఇష్టపడతా, అలా ధన వ్యయాలు ఖర్చు అవుతాయని చెప్పారు. నాకు అట్లా తాగేది అలాంటి అలవాట్లు ఏమి లేవు గురుగారు. అలా కాకుండా ఇంకా ఎలా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయని ఏమన్నా వింటుందా గురుగారు? మీరు లగ్నం అని చెప్పండి. లగ్నం సింహలగ్నం. సింహలగ్నం వాళ్ళకి లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ విషయంలోనే ధన సమయాలు వేస్ట్ అవుతాయి. అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఇట్లాంటి ఎమోషనల్ కంటెంట్ విషయంలోనే ధన సమయాలు వేస్ట్ చేపిస్తూ ఉంటాడు. ఓకే. ప్రేమించిన వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయడం, అవి ఫెయిల్స్ అవుతూ ఉండడం, ఆ విషయాల్లో ధన సమయంలో వేస్ట్ అవుతుంది. ఓకే గురుగారు. సుమతి గారు చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అది నాది కర్కాటక లగ్నము. అది 12th ప్లేస్ లో కుజుడు ఉన్నాడు అనమాట. 5th లాడు 10th లాడు అయిన కుజుడు 12th ప్లేస్ లో ఉన్నాడు. మృగశిర నక్షత్రం మీద ఉన్నారు, కుజుడు నక్షత్రం మీదే. 12th లాడేమో 10th ప్లేస్ లో ఉన్నారు. పరివర్తన జరిగింది. సో 12వ స్థానాధిపతికి 10వ స్థానాధిపతికి పరివర్తన జరిగింది. సో కర్కాటక లగ్నం వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తూ తన తెలివితేటలు చూపించే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి. ఇతరులతో మాట్లాడుతూ తన తెలివితేటలు చూపించే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి. ఇక్కడ కుజుడు వచ్చి కూర్చున్నాడు అంటే ఏంటి, మాటలో ఆ హీరోయిజం వచ్చేసింది, పవర్ఫుల్ శక్తి అందుతూ ఉంటాయి. సో ఈ మాటల విషయంలో మీరు ఎవరిని తిట్టకూడదు. మీకు ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది. కుజుడు ఉన్నాడు కాబట్టి మాటల్లో ఆ శక్తి అనేది బయటికి రావాలి. సో కోపం అనేది మాట ద్వారా బయటకు వస్తుంది. మీ తెలివితేటల విషయంలో కూడా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడతారు. కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల దీనివల్ల ఏంటంటే మీ శక్తి అనేది లాస్ అయిపోతూ ఉండాలి. ఓకే, శక్తి అనేది లాస్ అయ్యి మీరు ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్స్ ఇస్తుంటారమ్మా? అట్లాంటివి ఇస్తూ ఉండాలి. కుజుడు ఉన్నాడు కాబట్టి మీ శక్తిని లాస్ అయిపోతూ ఉండాలి. బ్లడ్ డొనేషన్స్ అట్లాంటివి ఇస్తూ ఉండండి మంచి వాటికి. మాటలతో ఎవరిని తిట్టబాకండి. తిట్టే విషయాల్లో ధన సమయంలో వేస్ట్ చేయబాకండి. అంటే కుజుడు యోగకారకుడు కదా సార్, అంటే ఏ ప్లేస్ లో ఉన్న ప్రాబ్లం ఉంటుందా అంటారా? యోగకారకుడు అంటే ఆయన బిహేవియర్ మార్చుకోడు. యోగకారకుడు అంటే ఆయన బిహేవియర్ మార్చుకోడు. కాకపోతే ఏంటంటే ఆయన ఏదైతే భావాలు చేపట్టాడో ఆ భావాలు ప్లస్ అవుతున్నాయి అంతే. ఇక్కడ 12వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి 5వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి. 5వ స్థానం ఏంటంటే తన క్రియేటివిటీ, తన ఓన్ స్టైల్ ద్వారా నేమ్ అండ్ ఫేమ్ అనేది తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునే విషయాల్లో కమ్యూనికేషన్ చేయాలి. కమ్యూనికేషన్ చేస్తూ ధన సమయాలు వేస్ట్ చేయాలి. మంచి వాటికి చేయండి, అంటే ఎవరిని కూడా కోపంలో తిట్టబాకు. కుజుడు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్లోకి వచ్చాడు. గురులంక దానయ్య నాయుడు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి. లగ్నం 29 డిగ్రీలు అండి. కుజుడు వచ్చి కర్కాటక రాశిలో ఉన్నాడండి 15 డిగ్రీల దగ్గర.
ధనుర్ లగ్నాలకి 8వ స్థానంలో కుజుడు అంటే 12వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం నుంచి కుజుడు 12వ స్థానం చూస్తున్నాడు. 6వ స్థానం నుంచి శుక్రుడు చూస్తున్నాడు అండి 12వ స్థానం. సో కుజుడు వచ్చేసి ధనుర్ లగ్నాలకి 5, 12 స్థానాధిపతి 8లోకి వెళ్ళి కూర్చున్నాడు. 12వ స్థానాధిపతి 8లోకి వెళ్ళాడు. ఓకే, అవును. సో 12వ స్థానాధిపతి 8లోకి వెళ్ళాడు అంటే ప్రేమ, భావోద్వేగాలు, లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ విషయంలో మీకు ఈ ధన సమయ వేలు వేస్ట్ అవుతాయి. ఆకస్మికంగా ప్రేమించిన వాళ్ళ కోసం మీరు ధన సమయ వేలు వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ కుజుడు నీచిపడిపోయి ఉన్నాడు కాబట్టి ఓకే, ఇది నెగిటివ్ వేలో జరుగుతాయి. ప్రేమించిన వాళ్ళతో మీరు గలబాలు, ఘర్షణలు, మొండితనం, పట్టుదల, పంతాలు ఇవన్నీ కూడా చూపించడం, ప్రేమించిన వాళ్ళ విషయంలో ఆకస్మికంగా ధన సమయాలు వేస్ట్ అవ్వడం అనేది జరగాలి, నెగిటివ్గా జరగాలి అనేది ఉంది. ఓకే, ఇది దాని యొక్క రిజల్ట్. ఓకే, రెమెడీ ఏమన్నా? ఏం లేదు, కోపం అనేది తగ్గించుకోవాలి. ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ప్రేమించిన వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి. కోపం తగ్గించుకోవాలి, జరగాల్సింది జరగాలి, కోపం తగ్గించుకోవాలి. లగ్నం 29 డిగ్రీల దగ్గర పడ్డది కదా ఎండింగ్ లో, అది 7th కి వస్తుంది, 8th కి వస్తుంది. అంటే కుజుడు పుష్యమైన 8th కి వస్తుంది. 30 డిగ్రీల దాకా ఒకటే రాశి, 0 to 30 degrees. సార్ ఒక నిమిషం పిలుస్తాను, ఒక్క నిమిషం ఆగండి. నరసింహారావు గారు చెప్పండి అయ్యా, అన్మ్యూట్ చేయండి. సార్ నమస్తే అండి. చెప్పండి అయ్యా. సార్ నాది మకర లగ్నం అండి. 11th హౌస్ లో శని వక్రించి ఉన్నాడు సార్, స్వనక్షత్రంలో. లగ్నంలో గురువు ఉన్నాడు సార్. మనం మాట్లాడేది 12వ భావం గురించి ఏమైనా ఉంటే అదే 12th హౌస్ ధను రాశి గురువు లగ్నంలో ఉన్నాడు సార్, ఎలా ఉంటుందండి? సో మకర లగ్నానికి 3, 12 స్థానాధిపతి లగ్నంలో వచ్చి కూర్చుంటుంది. 3వ స్థానం ఏంటంటే కళలు, నైపుణ్యాలు నేర్చుకునే విషయంలో, మీ పరాక్రమాన్ని చూపించే విషయంలో మీరు ధన సమయాలు వేస్ట్ చేయాలి. సో అలా ధన సమయాలు వేస్ట్ చేయడం ద్వారానే మీరు గుర్తింపు తెచ్చుకోవాలి, మీరు కళలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలి, గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి. ఓకే, గురువుల దగ్గరికి వెళ్ళి కళలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి. నేర్చుకునే విషయంలోనే మీరు ధన సమయాలు వేస్ట్ చేయాలి. ఆ విధంగానే చేస్తేనే మీకు గుర్తింపు వస్తుంది అంటున్నాడు. కానీ పడిపోయాడు కాబట్టి ఇది ఎలా చేయాలో మీకు తెలియదు. ఓకే, సో గురువుల దగ్గర నుంచి మీరు కళల, నైపుణ్యాలు నేర్చుకునే విషయంలో ఇబ్బందులు వస్తాయి. అవును, అలాగే ఉందండి. ఇది సొల్యూషన్ ఏముంటుంది సార్? రెమెడీ గురువుని పట్టుకోవాలి. మీకు దారి చూపించే గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళ దగ్గర మీరు కళల నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఓకే, ప్రయత్నం చేయాలి, కర్మలు జరిగే వరకు ఆ ప్రయత్నం చేయాలి. సో గురువులు ఎప్పుడూ ఉండాలి. లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకంటే వయసులో, ఎక్స్పీరియన్స్ లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో గురువులు, మంచి చెడు చెప్పి మార్గదర్శకం చూపించే వాళ్ళని మీరు ప్రతిరోజు కూడా సందర్శిస్తూనే ఉండాలి. మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో కూడా కనీసం 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడితేనే మీకు వ్యక్తిత్వానికి గుర్తింపు వస్తుంది. లక్ష్మి మన్యపల్లి చెప్పండి సార్. చెప్పండి. 12వ హౌస్ లో కేతువు, గురువు, రవి ఉన్నారు సార్, 3 గ్రహాలు. ఏ లగ్నము? వృశ్చిక లగ్నం. వృశ్చికం పడింది సార్ 12, ధనుర్ లగ్నం. ఓకే, సో 12వ స్థానంలో కేతువు, రవి, ఇంకెవరున్నారు? గురువు. కేతువు, రవి, గురువు ఉన్నారు. రవి ఉంటే ఏంటంటే మీరు అహాన్ని చూపిస్తే ధన సమయాలు వేస్ట్ అవుతాయి, అధికారం చూపిస్తే ధన సమయాలు వేస్ట్ అవుతాయి. సో గురువు ఉన్నాడు కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకునే విషయంలో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఇదో మంచిదే. ఓకే, ప్లస్ కేతు ఉన్నాడు కాబట్టి మీరు ధన సమయాలు వేస్ట్ చేయడానికి వీల్లేదు. సో ఆ విషయాల్లో డిస్కనెక్ట్ చేస్తాడు. మీకు అలుపు, రిలాక్స్, రెస్ట్ తీసుకోవడం, నిద్రపోవడం, ఇట్లాంటి విషయాలన్నిటి కూడా కేతు డిస్టర్బెన్స్ చేస్తాడు. ఎందుకంటే మీరు పూర్వ జన్మలో పూర్తిగా ధన సమయాలు వేస్ట్ చేశారు కాబట్టి ఈ జన్మలో ధన సమయాలు వేస్ట్ చేయడానికి వీల్లేదు అనమాట. నిరంతరం పనిచేస్తూ ఉండాలి. సో అలా ఉందమ్మా. ఓకే, దయచేసి బాకండి, అహాన్ని చూపిస్తే ధన సమయాలు వేస్ట్ అవుతాయి. సో గురువు దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గర నుంచి జ్ఞానం తీసుకునే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి, అది మంచిది. సాయి కిరణ్మయ్య గారు చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ వృషభ లగ్నం, రాహు 12లో ఉన్నాడు సార్. 12వ స్థానాధిపతి కుజుడు శుక్రుడితో కలిసి మీనంలో ఉన్నారు సార్. ఓకే,
ఏం చేయకూడదు సార్? బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేయకూడదు? 12వ స్థానం మేషం అయింది కాబట్టి మేషం అంతా కూడా ధైర్యము, సాహసము, ఓకే, దూకుడు, అగ్రెసివ్నెస్, కోపము, ఇవన్నీ కూడా మేషం యొక్క క్వాలిటీస్. హీరోయిజం చూపించడం, హీరోయిజం చూపించే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఈ రాహు ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫెయిల్యూర్స్ ఇస్తూ ఉంటాడు. ఎక్స్పెరిమెంట్ చేయడం, ఫెయిల్యూర్స్ ఇవ్వడం, హీరోయిజం చూపించే విషయాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం, అవన్నీ కూడా ఫెయిల్యూర్స్ అవుతూ ఉండడం. ఓకే, సో ఈ 12వ స్థానాధిపతి వెళ్ళి 11వ స్థానంలో మీనంలో కూర్చోన్నాడు. 12వ స్థానాధిపతి మీనంలో కూర్చోన్నాడు. ప్రాక్టికాలిటీ, రియాలిటీకి దూరంగా ఆలోచించడం, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ విషయాల్లో ఈ ఈ కుజుడి యొక్క హీరోయిజం చూపించాలి అనుకోవడం, వాటి విషయాల్లో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతుంటే ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. ఓకే, ఆ విషయాలు జాగ్రత్త పడాలి. కుజుడు శుక్రుడితో కలిసి ఉన్నారు సార్. అవునమ్మా. సో కుజుడు శుక్రుడు కలిస్తే ఆ విషయాల్లో సుఖాన్ని కూడా పొందుతున్నారు. సో ఫ్రెండ్స్ ముందర హీరోయిజం చూపించడం, అగ్రెసివ్నెస్ చూపించడం, మొండితనం, ధైర్య సాహసాలు ఇలాంటివన్నీ చూపించడం అనేది జరుగుతాయి. దాంట్లో ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉంటాయి. రాహు ఉండడం వల్ల ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఫెయిల్యూర్స్ అవుతూ ధన సమయం వేస్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఆ విషయాలు మీరు ఇష్టపడుతున్నారు కూడా, సుఖం పడుతున్నారు అని కూడా ఉంది. శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఏం చేయకూడదు సార్ అప్పుడు? ఈ విషయాలు కంట్రోల్ చేసుకోవాలమ్మా. ఓకే, సో ఫ్రెండ్స్ ముందర మనకి హీరోయిజం చూపించడం అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్స్పెరిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. సో రాహు 12వ స్థానంలో ఉంటే ఏంటంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 100 రూపాయలు ఖర్చు పెడతాడు. అది ప్రాబ్లం. సో అలాంటి విషయాలు ధన సమయంలో ఎగ్జాగరేటెడ్గా చూపిస్తాడు. అది కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఏదైతే అనుకుంటారో దాంట్లో 10% మాత్రమే జరుగుతుంది. మిగతాదంతా కూడా భ్రమ, ఇల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణ దేశరాజ్ చెప్పండి. నమస్కారం అండి, వినిపిస్తుంది. మీ పేరమ్మా? నా పేరు విద్యాధరి అండి. విద్యాధరి గారు చెప్పండి అమ్మా. నమస్తే అండి. అయితే తులా లగ్నానికి 12వ ఇంట్లో 5 గ్రహాలు ఉంటాయి. శుక్రుడు, బుధుడు, గురువు, శని. శుక్రుడు, బుధుడు, గురువు, శని, చంద్రుడు. ఎఫెక్ట్ ఏముంటుందండి? తులా లగ్నం వాళ్ళకి 12వ స్థానం కన్య అయింది కాబట్టి కన్య అంతా కూడా ఏంటంటే పర్ఫెక్షనిజం కావాలి. సో పర్ఫెక్షనిజం, ఖచ్చితత్వం కావాలి. ప్రతిదీ కూడా ఒక ఆర్డర్లో ఉండాలా, ఒక సార్టెడ్గా ఉండాలి, అన్ని ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం, సూపర్ మార్కెట్కి వెళ్తే అన్ని వస్తువులు ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఉంటాయి. సో పర్ఫెక్షన్ కావాలి. ఆ పర్ఫెక్షన్ సాధించే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. పర్ఫెక్షన్ సాధించే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఇక్కడ 5 గ్రహాలు ఉన్నాయి. 5 గ్రహాల విషయంలో పర్ఫెక్షన్ సాధించాలి అంటున్నాడు. పర్ఫెక్షన్ సాధించే విషయంలో ధన సమయాలు వేస్ట్ చేయమంటున్నాడు. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అంటే ఏంటంటే ప్రేమ, భావోద్వేగాలు, లవ్, ఎమోషన్స్, అఫెక్షన్స్ విషయంలో పర్ఫెక్షన్ కోరుకుంటారు. దాంట్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. అలానే గురువు ఉన్నాడు. మీకంటే ఏజ్లో ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళని కలవడం, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందడం అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. శని ఉన్నాడు. శని ఉంటే ఏంటంటే మీ హార్డ్ వర్క్ అనే విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. ఇంకెవరున్నారమ్మా? రవి ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు చెప్పాను, గురువు చెప్పాను, శని చెప్పాను. శుక్రుడు, చంద్రుడు, బుధుడు, గురువు. శుక్రుడు అంటే మీ సుఖము, సంతోషము మీరు ఆ విషయాల్లోనే వెతుక్కోవాలి. ఆ పర్ఫెక్షనిజం కావాలి అనే విషయాల్లో, రిలేషన్షిప్ విషయాల్లో కూడా పర్ఫెక్షనిజం కావాలి అని కోరుకోవడం, ఆ విషయాల్లో కూడా ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ ఉందండి. అంటే ఇప్పుడు మనకి ఆ భావాధిపత్యము అనుగుణంగా కూడా భావాలు వేస్ట్ అవడం అనేది జరుగుతుందా? అంటే ఆ భావాధిపతులకు వచ్చిన పోర్ట్ఫోలియోస్ వల్ల కూడా అంటారా? వస్తాయి. ఓకే, ఇప్పుడు శుక్రుడు ఏ భావాలు పాలిస్తున్నాడో ఆ విషయాల్లో మీరు సుఖాన్ని కోరుకుంటారు. ఓకే, ఆయన 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయాల్లో సుఖాన్ని కోరుకునే విషయంలో ధన సమయాలు వేస్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అఖిల గారు చెప్పండి. నా పేరు అఖిల అండి. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ప్లాట్ఫామ్ ని అందరికి షేర్ చేయడము, నాలెడ్జ్ ని, సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి మంచి వీడియోస్, టాపిక్స్ సెలెక్ట్ చేసి ఇలా చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఇంకొకటి ఒక డౌట్ ఏంటంటే నా ముందు తను అడిగారు భావ కారకత్వాలు అంటే తులా లగ్నం అనుకోండి, 4వ అధిపతి 5వ అధిపతి శని అవుతాడు. అంటే ఈ శని వచ్చేసి 12లో ఉన్నప్పుడు ఈ భావ కారకత్వాలతోనే లాస్ ఉంటదా? అంతేనా? 5వ స్థానం అంటే 4వ స్థానం ఏం చెప్తుందమ్మా? ఉండే ఇల్లు, తల్లి, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, సుఖం. 4వ స్థానం అంటే సుఖం. 5వ స్థానం ఏంటంటే మీ క్రియేటివిటీ, మీ ఓన్ స్టైల్, మీ సంతానం, ఈ విషయాలు. సో ఈ 2 విషయాలు 12వ స్థానానికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంటి విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. మీ సంతానం ధన సమయాలు వేస్ట్ అవుతాయి. కష్టపడతాయి. సార్ కన్యా లగ్నము నాది, సింహము, కానీ ఎవరు లేరు, గ్రహాలు ఖాళీగా ఉంది ఇల్లు. కానీ ఈ రవి వచ్చేసి తులలో ఉన్నాడు, నీచబడ్డాడు 11 డిగ్రీల దగ్గర. అప్పుడు 2లో ఉన్నాడు మీకు. కాకపోతే 6లో ఉన్న శని, కుంభంలో ఉన్న శని 12 చూస్తున్నాడు. ఇప్పుడు 12వ స్థానాధిపతి 2లోకి వచ్చి నీచపడ్డాడు. ఇక్కడ 2వ స్థానంలో రవి నీచపడిపోయినప్పుడు ఏంటంటే మీరు ఇతరుల ఒపీనియన్స్ మీద మీ ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ డబ్బు విషయంలో, మీ కుటుంబం విషయంలో, మీ విలువల విషయంలో. సో మీ ఒపీనియన్ కంటే ఇతరుల ఒపీనియన్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నారు, ఇది మీకు నచ్చిందా లేదా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చలేదు అనుకుంటే ఒక నచ్చలేదా దీన్ని మార్చేసుకుంటూ ఉంటారు. సో రాజు అనేవాడు ఒపీనియన్స్ మార్చుకోకూడదు కదా. రాజు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు నలుగురికి సూచనలు సలహాలు అడుగుతాడు, అంతేగాని వాళ్ళ సలహాలు వింటాడేమో కానీ ఆయన డెసిషన్ ఆయన తీసుకుంటాడు. ఆయన డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ మార్చడు. కానీ నీచబడిపోయిన రవి ఏం చేస్తాడంటే ఇతరుల యొక్క ఒపీనియన్స్ మీద తన ఒపీనియన్ ని మార్చేసుకుంటూ ఉంటాడు. ప్రాబ్లం. సో ఈ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతాయి. అంటే అలా చేయొద్దు, నేను వాళ్ళ ఒపీనియన్స్, నా ఒపీనియన్ నాకే ఉండాలి. మీరు డెసిషన్ తీసుకునే ముందర ఆలోచించాలి, కానీ డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ మార్చుకోకూడదు. ఓకే. ఎస్పెషల్ గా డబ్బు విషయాల్లో, కుటుంబం విషయంలో, మీ విలువల విషయాల్లో ఇట్లా ఇబ్బంది. ఓకే సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. కానీ మీరు ఇంకొక మంచి మంచి టాపిక్స్ ని ఇలాగే సెలెక్ట్ చేసుకొని చెప్పండి. అంతే, ఇది రిక్వెస్ట్. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎవరో రాహు ఉంటే ఏదైతే 12వ స్థానంలో రాహు ఉంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. దాంట్లో ధన సమయాలు వేస్ట్ అవుతుంటాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టాలి అని చెప్పేసి రాహు మాయా, ఇల్యూషన్స్, అలాగే అద్భుతాలు. ఇప్పుడు హ్యారీ పాటర్ లాంటి సినిమా, బాహుబలి లాంటి సినిమా నిజ జీవితంలో జరగవంటే కానీ జరుగుతాయి అని చెప్తాడు రాహు 12వ స్థానంలో ఉంటే. ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్. చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ ప్లాట్ఫామ్లోకి రావడం, ఇంకా నాతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ఇది యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది ఈ వీడియో. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందరకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.